ఆయన ఏం బ్రో ఈ అఘోరా అండ్ వర్షిని అసలు ఏం నడుస్తుంది బ్రో? నెలల తరబడి చేస్తానే ఉన్నారు. రేపు మాపు అమావాస్య అంటున్నారు, బలి చేస్తుంది అంటున్నారు. ఏం బ్రో అసలు వీళ్ళ సంగతి? అఘోరి మాత అసలు నేను ఎప్పుడు వినలే. అఘోరీలు ఎక్కడ ఉంటారో నాకు బాగా తెలుసు. ఎక్కడ అఘోరీలు బయటకు వచ్చి ఇట్లా విచ్చలవిడిగా న్యూసెన్స్ చేయడం గానీ నేను ఎప్పుడు చూడలే. అఘోరీలు ఎక్కడ ఉంటారన్న? అసలు కనపడతారా? ఎక్కడో ఉంటారు, అసలు కనపడతారా? అఘోరి మాత దగ్గర ఐఫోన్ ఉండడం ఏంది? అఘోరి మాతకి కారు ఉండడం ఏంది? అఘోరి మాత దగ్గర బుర్రలు ఉండడం ఏంది? ఇవన్నీ సరే ఓకే ఉన్నాయి. మళ్ళీ కార్ ఏదైతే ఉందో అఘోరీల దగ్గర డబ్బులు ఉంటాయన్న? ఉండవు కదా. అఘోరి మాత దగ్గర ఐఫోన్ ఉంది, కారు ఉంది. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈమెకి డీజిల్ గానీ పెట్రోల్ కార్ గానీ ఏదైనా గానీ? మళ్ళీ ఈమెకి డబ్బులు ఎవరు ఇస్తుండ్రు? ఎవరు సాయం చేస్తున్నారు? ఈమె తిరుగుతుంది కదా, ఎక్కడెక్కడనో తిరుగుతుంది కదా, మరి ఎవరికి డబ్బులు ఇస్తుండ్రు? వీళ్ళు ఈ రోజు టీవీ వాళ్ళు గానీ లైవ్ పెట్టి చూపిస్తున్నారు కదా, అడ్డమైన క్వశ్చన్లు అడుగుతుండ్రు, లైవ్ పెట్టి చూపిస్తున్నారు, జలాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళని తెచ్చి వీళ్ళు న్యూసెన్స్ చేయడం తప్పితే వేరేదేం లేదు. అసలు క్వశ్చన్లు అడగండి. అఘోరి మాత దగ్గర కారు ఉంది, అఘోరి మాతకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఐఫోన్ ఎక్కడిది? మందు తాగుతుంది అఘోరి మాత, సిగరెట్లు తాగుతుంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది కదా అడగాల్సింది. వీళ్ళు లైవ్ పెట్టేసి అడ్డమైన అన్ని మాటలు, ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడుతుంది కానీ ఇటువంటి అడగరు ఏందన్న? అఘోరి మాతకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ కార్ తీసుకొని తిరుగుతుంది కదా, దేశం మొత్తం తిరుగుతుంది కదా, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది కదా, వీళ్ళు లైవ్ పెట్టి చూపిస్తున్నారు. అసలైన క్వశ్చన్లు అడగండి. ఆమె అసలైన క్వశ్చన్లు అడిగినా తడబడుతుంది, అసలు చెప్పలేకపోతుంది, ఏం చెప్పాలో ఆలోచించుకొని చెప్తుంది. సో ఆమె తెచ్చి జనాలని పిచ్చోళ్ళని చేస్తుండ్రు వీళ్ళు. వీళ్ళు ఎవరైతే లైవ్ పెడుతుండ్రో ఛానల్ వాళ్ళు, టీవీ నైనా ఎవరెవరో చాలా మంది ఉన్నారు, అట్లా లైవ్ పెట్టి చూపిస్తారు. కానీ ఎందుకు న్యూస్ ఏం చేస్తుండ్రు? జనాలను ఎందుకు పిచ్చోళ్ళని చేస్తుండ్రు ఈ న్యూస్ వాళ్ళు? ఇప్పుడు ఒక్క తప్పు చేస్తే న్యూస్ అందరికి చెడ్డ పేరు వస్తుంది. ఇటువంటి చేయకండి. మంచి విషయాలని పైకి తీసుకురాండి. కానీ ఇటువంటి విషయం ఏందన్నా? అఘోరి మాతతో ఏం ఉపయోగం అన్న? ఈ దేశానికి ఏం ఉపయోగం చెప్పు? ఒక రాష్ట్రాన్ని గానీ దేనికి గానీ ఏం ఉపయోగం? ఉపయోగం లాని తెచ్చి లైవ్ పెట్టి అడ్డమైన మాటలు తప్పితే వేరేది ఏం లేదు ఇక్కడ. మళ్ళీ అఘోరి మాత పెళ్లి చేసుకోవడం ఏందన్న నాకు అర్థం కాదు. అసలు అఘోరీలు ఎక్కడ ఉంటారన్న? అఘోరి మాత అంటే నేను నా జీవితంలో ఇన్లే. అఘోరి మాత అని ఒక ట్రాన్స్జెండర్ గా ఫస్ట్ మగవాడు ఇతను, తర్వాత ట్రాన్స్ గా అయ్యి ఇప్పుడు అఘోర మాత అని పాన్స్ పౌడర్ మొత్తం శరీరానికి రూసుకొని ఇక్కడికి వచ్చి జనాలను పిచ్చోలు చేస్తుండ్రు. వీళ్ళు లైవ్ పెట్టడం గిట ఛానల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైవ్ పెట్టడం గిట తప్పు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, చాలా ప్రాబ్లం. జనాలను పిచ్చోళ్ళు చేస్తుండ్రు వీళ్ళు. ఇది ఉంది. సో ఇది జరుగుతుంది. అఘోర మాత ఇక్కడికి తెలంగాణకు వస్తుంది అన్నదన్న, తెలంగాణలో అడుగు పెట్టిన నెక్స్ట్ క్షణం చెంచల్గూడ జల్లేస్తా. నెక్స్ట్ క్షణమే చెంచల్గూడ జల్లేస్తా. ఎందుకు వేస్తాను? న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది ఈమె. అఘోరి మాతకు చెంచల్గూడలో కౌన్సిలింగ్ ఇస్తారు, నువ్వు ఎందుకు న్యూసెన్స్ చేసినావు ఇన్ని రోజులు అనేది బండారం మొత్తం బయట పెట్టనున్నారు చెంచల్గూడ జైల్లో అఘోర మాతను. సో ఈ అమావాస్య బలిస్తుంది అని చెప్పేసి అన్నారు, అది ఎంతవరకు చెప్పలేమన్నా. ఆ అమ్మాయిని ఏం చేసిందో తెలియదు, అమ్మాయే పోయిందో తెలియదు, లేకపోతే అఘోరి మాతనే అమ్మాయిని ఏమైనా చేసిందో తెలియదు. సో అఘోరి మాత దగ్గర ఏమీ లేదు, కాకపోతే కొన్ని నేర్చుకొని వచ్చి అమ్మాయిని ఏమైనా చేసిందా? సరే, అఘోరి మాత అమ్మాయిని కనుక బలించింది అనుకో ఇంకా మామూలుగా ఉండదు. సో నేనేం చెప్పదలుచుకున్నా అంటే వాళ్ళ అమ్మ నాన్న ఎవరైతే ఉన్నారో తొందరగా అఘోరి మాతని పట్టుకొని వాళ్ళ బిడ్డని క్షేమంగా తీసుకెళ్లాలి ఇంటికని కోరుకుంటున్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ.